ఈరోజు న్యూస్ తెలుసుకుందాం. శుభాంశు శుక్లా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి వచ్చేసాడు. డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ యాక్చువల్గా 400 కిలోమీటర్లు మన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఉంది. అక్కడికి వెళ్ళి 18 రోజులు వాళ్ళు స్పెండ్ చేసినారు. అక్కడ స్పెండ్ చేసి ఇది గగనయాన్ యాత్రకు ఒక మంచి మైలురాయి. ఎందుకంటే గగనయాన్ యాత్ర కూడా ఇలాంటి ఒక విధానంలోనే జరుగుతుంది. ఈ కాలిఫోర్నియా సమీపంలో వీళ్ళు దిగినారు ఆ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి. యాక్చువల్గా అయితే 4 వెళ్ళారు. దానిలో మన శుభాంశు భారత్కు సంబంధించిన వ్యక్తి, భారత ఆస్ట్రోనాట్. నెక్స్ట్ ఏంటంటే మనకి తొందరలో మైక్రోసాఫ్ట్ వస్తుంది. మైక్రోసాఫ్ట్ యాక్చువల్గా ఐబిఎం కూడా ఆల్రెడీ ఒక ఏంటంటే క్యూబిట్స్ కంప్యూటర్ను రిలీజ్ చేసింది. 156 క్యూబిట్స్ కంప్యూటర్, క్వాంటమ్ కంప్యూటర్ను ఒప్పందం కూర్చుకుంది. అట్లే మైక్రోసాఫ్ట్ కూడా ఇట్లాంటి దాంతోనే మనం ఒప్పందం కూర్చుకున్నాం మైక్రోసాఫ్ట్. అందుకే అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఒక పరిశోధన కేంద్రం కూడా ఏర్పాటు కాబోతుంది. ఐబిఎంకు భిన్నమైన సాంకేతికతతో ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేస్తారు. మన సీఎం గారు బాణకచెల్ల గురించి మాట్లాడారు, కరువు సీమను ఆదుకోవడానికి. మన గోదావరిలో 90 నుంచి 120 రోజులు మిగులు జలాలు ఉంటాయి. ఏంటంటే మనం అన్నీ వాడుకొని మిగిలిపోయిన జలాలు వాడుకునే హక్కు లాస్ట్ ఏ రాష్ట్రం అయితే ఉంటుందో దానికి ఉంటుందని నేను విన్నాను. అలా మనది చివరి రాష్ట్రం కాబట్టి ఆ నీటిని వాడుకునే హక్కు మనకు ఉంది అని, చివరి రాష్ట్రంగా ఏపీకి వాటిని వాడుకునే హక్కు ఉందని మన చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాకు వివరించారు. భారత్ డెంగ్యూ జియావో పింగ్ పివి అని ఆయన సంబోధించారు. భారత్లోనే ఒక డెంగ్యూ జియావో పింగ్. ఆర్థిక విధానాలు ఆయన చేసిన, పివి నరసింహారావు గారు చేసిన ఆర్థిక విధానాలు చాలా మార్చాయి సిస్టమ్ని, ఆర్థిక విధానాలు. అందుకే ఆయన డెంగ్యూ జియావో పింగ్ అని ఆయనను సంబోధించారు. పరిసర ప్రాంతాల్లో వాయుగుండం ఏర్పడవడం వల్ల బుధవారం నాటికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర రాజస్థాన్ మీదుగా ప్రయాణించనుంది. మరోవైపు ఉత్తర జార్ఖండ్, దక్షిణ బీహార్ పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం సాగుతుంది. మన జార్ఖండ్, బీహార్ వైపు ఇది బుధవారం నాటికి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఉత్తర ప్రదేశ్ వైపు వెళ్తుందంట. సున్నిపేటలో యాక్చువల్గా నల్లమలలో గిరిజనులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో శ్రీశైలం ఐటీడీ అధికారులు నన్నారి షర్బత్ తయారీపైన దృష్టి పెట్టారంట. ఇందుకోసం నంద్యాల జిల్లా ఆత్మకూరులో 25 లక్షల కేంద్ర నిధులతో నన్నారి తయారీ ప్లాంట్ను నిర్మించారు. నల్లమల్ల నన్నారి షర్బత్ పేరుతో శ్రీశైల విక్రయానికి రంగం సిద్ధం చేశారు. నన్నారి మొక్కల సాగుకు నల్లమల్ల అనువైన వాతావరణం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆత్మకూరు పట్టణం, కొత్తపల్లిలో 20,000 మొక్కలను పెంచుతున్నారు. ఆయా నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం బాధ్యతను ఐటీడీఏ వందన్ వికాస్ కేంద్రంలోకి అప్పగించారు. కేవలం 30 నుంచి 40 రోజుల్లో ఆయా మొక్కలను నాటడానికి సిద్ధం అవుతున్నాయి. వాటికి 1-3 చొప్పున విక్రయిస్తారు. ఫలితంగా వీడీవీకు 30,000 ఆదాయం సమకూరుతుంది. ఆయా మొక్కలకు మళ్లీ ఇతర వీడీవీకే గిరిజనులకు ఇచ్చి వేరే చోట పెంపకం చేపడతారు. ఒక్కో మొక్క వేరుకు 1/2 కేజీ బరువు ఉండే నన్నారి గడ్డలు వస్తాయి. కేజీ నన్నారి గడ్డలు 500 నుంచి 600 వరకు పలుకుతుంది. వారు పండించిన నన్నారి గడ్డలను ఐటీడీఏ ప్లాంట్కు విక్రయించి ఆదాయం పొందుతారు. నన్నారి తయారీ ప్లాంట్ నిర్వహణను గిరిజనులకు అప్పగించారు. రోజుకి 1000 సీసాల సామర్థ్యంతో నిర్మించారు. కేజీ నన్నారి గడ్డలతో 25 నన్నారి సీసాలను తయారు చేయొచ్చు. ఒక్కో సీసాను 750 రూపాయలకు విక్రయించిన 50 రూపాయల చొప్పున లాభం వస్తుంది. ఈమెకు చూపు లేకున్నా చెస్లో క్వీన్. పశ్చిమ బెంగాల్కు చెందిన 14 ఏళ్ల సానియా ఖాతున్ కంటి చూపు కోల్పోయినా గానీ జాతీయ స్థాయి పోటీల్లో టాప్ 10లో నిలుస్తుంది. అసలు చాలా గ్రేట్. ఇలా కళ్ళు లేకున్నా ఆమె గుర్తుపెట్టుకుని ప్రతి స్టెప్ వేయడము చాలా కష్టపడింది. చాలా గ్రేట్. ప్రపంచంలో ఖరీదైన నగరంగా సింగపూర్ నిలిచిందని జూలియన్ బేర్ వార్షిక వేదిక వెల్లడించింది. వరుసగా 3వ ఏడాది ఈ ఘనతను సాధించింది. హాంకాంగ్ను వెనక్కి నెట్టి 2వ స్థానాన్ని లండన్ కైవసం చేసుకుంది. 3వ స్థానానికి హాంకాంగ్ పరిమితమైంది. సింగపూర్లో ఆరోగ్య సంరక్షణ కోసం, విద్య కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు. కన్నాల్ జాతీయ డైరీ పరిశోధన సంస్థ హర్యానాలో ఉంది. హర్యానాలో కన్నార్లో జాతీయ డైరీ పరిశోధన సంస్థ
శాస్త్రవేత్తలు పాడి పరిశ్రమలో మరో విప్లవం సృష్టించారు. క్లోనింగ్ టెక్నాలజీ సాయంతో భారత డైరీ రంగాన్ని కొంత పుంతలు తొక్కించారంట. మనుషుల్లో IVF లాగే ఒక ఆవు జన్మనివ్వడం దేశంలో మొదటిసారి అంట. ఈ విజయం ద్వారా ఒక ఉన్నత జాతి ఆవు నుంచి పెద్ద సంఖ్యలో ఆడదూడలు జన్మించడానికి మార్గం సుగమమైంది. ఈ సాంకేతికతను విస్తృతంగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. NDRI డాక్టర్ ధీర్ సింగ్ తెలిపారు. ఈరోజు సెన్సెక్స్ 82,571 317 పాయింట్లు నిన్న పెరిగింది. నిఫ్టీ 114 పాయింట్లు పెరిగి 25,196 అయింది. సూచీలు 4 రోజులు వరుస కష్టాల నుంచి కాస్త కోలుకోవడంతో మదుపర్లు స్వల్ప ఊరట చెందారు. వాహన ఔషధ షేర్లు కొనుగోలు మద్దతు లభించడంతో సూచీలకు కలిసి వచ్చింది. ఎక్కువ వాహనాలకు సంబంధించిన ఔషధాలకు సంబంధించిన షేర్లు మద్దతు జరిగింది. రష్యా ఇంధనం కొంటే 500% సుంకం తప్పదు. మరోసారి భారత్కు అమెరికా హెచ్చరించింది. రష్యా ఇంధనం కొనొద్దు, కొంటే 500% సుంకం ట్యాక్స్ విధిస్తాం అని అమెరికా హెచ్చరించింది. చైనా, భారత్, బ్రెజిల్ ఇతర దేశాలు రష్యా నుంచి చౌకగా చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్నాయని, ఆ దేశాలు యుద్ధ పరిస్థితులను ఆసరాగా చేసుకుంటున్నాయని ఆరోపించింది. రష్యాకు సహాయం చేసే దేశాలపై 500% వరకు సుంకాలు విధించాలి. ADHD వల్ల నిద్రలేమితో అనర్థాలు వస్తాయి. అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. నరాల సంబంధిత రుగ్మత వల్ల ఏకాగ్రత కొరవడటం, అతి చురుకుదనం కనిపిస్తే దాన్ని అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు. అంటే మనకు నిద్ర రాకపోవడం సమస్య లాగా మనకి వెంటనే నిద్ర పట్టదు, ఆలస్యంగా నిద్ర లేస్తాము, అలాగే పగటి పూట నిద్రతో ఉంటాం మనం. అట్లా మన నరాలు అనేవి జాగ్రత్తగా కాపాడుకోవాలి, దెబ్బతినకుండా ప్రశాంతంగా ఉండాలి. ఉన్నంతలో ఎప్పుడూ మంచి దుస్తులు ధరించడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి. ఎందుకంటే మీ వేషధారణ బాగున్నప్పుడే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇతరులు మిమ్మల్ని గౌరవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చూడగానే ఎదుటివారి మనసులో మీపై మెరుగైన ముద్ర పడుతుంది. మీరు తెలివిగల వారిలా కనిపిస్తారు అని మైండ్ సెట్ మెంటర్ చెప్తున్నాడు. అంటే మంచి బట్టలు వేసుకోమంటున్నాడు.